శ్రీదేవి కొంచెం ఓదార్పు యాత్రలు కావాలబ్బా ఇప్పుడు మీది ఈరోజు ఏంటంతా వేదాంతం వస్తుంది నాకు. నన్ను చూస్తే ఛాయ వేయకముందే తలనొప్పి పోతుంది. మొత్తం మీద సెలబ్రేటివ్ అయిపోయినావు అబ్బాయి. సింగిల్ కాదు అసలే గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మా పిల్లలకు చిన్న తిండి పంచి పెడదాము. అట్లా నేను షాపింగ్ కోలేదు, పాపం వాళ్ళ కొరకు ఏం కొనక్కరాలేదు. కానీ చాలా రోజులు అవుతుంది. యాక్చువల్గా మన వేర్ హౌస్లకు షిఫ్ట్ అయ్యాక వాళ్ళతో ఇంటరాక్షన్ బాగా తగ్గిపోయింది నాకు. బట్ కష్టం అనిపిస్తుంది. అంటే పిల్లలు అత్తగారి ఇంటికి పంపిస్తే ఎట్లుందో నా పరిస్థితి కూడా అట్లుందనమాట. కింద ఏదో పని మీద అటు ఇటు తిరిగినప్పుడల్లా వాళ్ళకి కనపడేది, వాళ్ళని తిట్టేది, వాళ్ళతో మాట్లాడేది, ఏదో జరిగేది. ఎందుకు అటువైపు పోయినాక కంప్లీట్గా ఏదో నా నుంచి దూరం పోయిన ఫీలింగే ఉందనమాట. సేమ్ టైం మీ అందరికి తెలుసు గాయత్రి కూడా ట్రావెల్ చేస్తుందని. ఈ వీక్ ట్రావెల్ చేస్తుంది, నెక్స్ట్ వీకెండ్ లోపు ట్రావెల్ చేస్తుంది. అవును, ఎవరైనా ఉన్నారా మన వాళ్ళు? లేదంటే డర్బీ, బర్మింగ్హామ్ ఈ లొకేషన్స్లో మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కొంచెం మెయిల్ చేయండి, ఓకేనా? సో గాయత్రి ట్రావెల్ చేస్తుంది. అది ఎట్లా ట్రావెల్ చేస్తుంటే నాకు పెయిన్ లాగా ఉందో సేమ్ మా పిల్లలు ఇంటి కింద ఇన్ని రోజులు కిందనే ఉన్నారు కదా మనకు. తర్వాత వేర్ హౌస్లో షిఫ్ట్ అయ్యాక సేమ్ ప్రాబ్లం అనమాట, సేమ్ ఫీలింగ్. అయ్యో ఏందో దూరం అయిపోతున్న ఫీలింగ్ అనమాట. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, నేను ఇంట్లో నుండి బెడ్రూమ్స్ విండోస్ నుంచి వాళ్ళని బాగా చూస్తాను ఇక్కడ నుంచి. సో అది విషయం. అంటే ఇంత చిన్న గ్యాప్నే ఏదో అన్నీదే ఉంది. మరి గాయత్రి పోతే శ్రీదేవి కొంచెం ఓదార్పు యాత్రలు కావాలబ్బా ఇప్పుడు మీది. బట్ దానికంటే ముందు మన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. హెల్ప్ అనేది కాదు కానీ మీరందరూ తనకు దగ్గరలో ఉన్నారంటే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా, కొంచెం ధైర్యంగా ఉంటానేమో. ఓకే, పెద్ద జోక్ ఏంటంటే మొన్న ఇద్దరం కలిసి ఏదో మాల్కి వెళ్ళాము. చాలా నడిచాక సరే ఇది ఎక్కడ ఉందేమమ్మ, నేను చూసేసి వస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పింది. అది ఎక్కడో వేరే దగ్గరికి వెళ్తుంది. నేనన్నా ఆ స్టోర్ చాలా పెద్ద దూరం ఉంటుందేమో, మళ్ళీ నువ్వు ఒక్కదాన్ని ఎట్లా పోతావు, నేను వస్తా అని చెప్తున్నా అనమాట. అది క్యాజువల్గా చూసుకొని ఇది మాలు, నేను ఒక్కదాన్నే పోతున్నా, బట్ నన్ను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కిస్తున్నావు, నేను ఒక్కదాన్ని అక్కడ ఉంటా అని అన్నది. ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తుంది, అమ్మ చూడు వారం రోజులు నేను ఫ్లై చేసి వేరే కంట్రీకి వెళ్తున్నా, ఇక్కడ మాల్లోనే అయ్యో ఒక్కదాన్ని ఎట్లా పోతున్నావు అని అంటుంది నన్ను. ఇక ఆడుకోతే ఏం చేస్తుందో నేను అని చెప్తుంది వాళ్ళ నాన్నకు. అది సంగతి. సరే ఎనివే, మా పిల్లలు అవతలకు పోయినరు. వాళ్ళకి ఏం చేద్దామంటే ఏమీ దొరకలేదు. చాలా రోజులు మా పిల్లలకి తిండి పెట్టని మళ్ళీ చెప్తున్నా. కానీ నిన్న మొన్న చూస్తే స్టార్ ఫ్రూట్స్ లోపల దాక్కొని 2-3 గుత్తులుగా అయినాయి అనమాట. కరెక్ట్ ఎట్లున్నాయంటే మంచి పులుపు వదిలిపెట్టి స్వీట్నెస్ వచ్చే స్టేజ్లు ఉన్నాయి. సో అందరికి ఒక్కొక్కటి ఇవ్వలేను కానీ మంచిగా స్లైసెస్ లాగా కోసేసి పిల్లలకి ఇస్తే 2-3 అన్నది తింటారు కదా. నా చేతితోటి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ వాళ్ళకు. ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా పట్టించుకోరు, కానీ మేడం ఇచ్చిందని ఖుషి అయిపోతారు కాబట్టి ఇచ్చిన నేను అంతకంటే ఖుషి అయిపోతాను కాబట్టి ఆ స్టార్ ఫ్రూట్ తెంపి మంచిగా ఉప్పు కారం జల్లి మా పిల్లలకి ఇద్దాం రండి. అంతకుముందేమో చెట్టు నిండి ఉండి ఎట్లా కెమెరా పెట్టిన యాంగిల్ కనిపించేది, ఇప్పుడేమో పట్టి చూపేయాల్సి వస్తుంది. చెప్పినా కదా అట్లా గుత్తులుగా 2-3 ప్లేస్లు ఉన్నాయన్నమాట. 4 ప్లేస్లు ఉన్నాయట. మా తిమ్మారెడ్డి చెప్తున్నాడు 4 ప్లేస్లు ఉన్నాయంట. చేతును పట్టుకుంటా ఒకటొక్కటి మా పడే 1, 2, 3, 4 కనబడే నాకు. పైనుంచి పడేస్తామని నేను పట్టుకుంటా. నా చేతిలో తెంపుకునే హైట్లు ఉండే పిల్లలు పెరిగిపోయినట్టు అది కూడా పెరిగిపోతుంది. ఈరోజు ఏంటంతా వేదాంతం వస్తుంది నాకు. కానీ ఏదాన్ని చూసినా అదే పోలుస్తున్నా. ఓ నేను బాగా పడతా, ఈ భయపడకుండా. ఒక చేతి ఉన్నప్పుడు ఇంకోటి పట్టుకుంటే అది కూడా ప్రాబ్లం అవుతుంది దానికి. సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి. కరెక్ట్ అంటే ఈ స్టేజ్లో. అయ్యో పావుతలకు పోయిందా? చానున్నాయా? ఓ అయినా సరే కోసేయిస్తా, చానున్నా సరే ఒకటి ఇయ్యను. ఊరిచ్చి 2 రోజులు ఇస్తా. ఎట్లా ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను అట్లనే ఇస్తా. ఒకటొక్కటి ఇచ్చే సమస్య లేదు. అయినా మీకు ప్రామిస్ చేసినాక అట్లా మాట తప్పేది లేదు కదా. 1 రోజు కాకపోతే 2 రోజులు ఇస్తా ముక్కలు కానీ
సో సర్ది చేసి అను పాపం ఫ్రెష్ అయ్యి తెంపిస్తా. ఏందో ఇవి సంవత్సరం అంతా కాస్తా ఉన్నాయి మనకు. చిన్న చెంపకు అవి కావు, పండు కాదు అది. చిన్న పెద్దగా అయితే పెద్దగా అవుతుంది, అది కాదు. పెద్ద ఇవి చిన్నవి ఉన్నాయి, ఇంకా పెద్దగా అవుతాయి. ఇవి వర్షానికి ఎర్రగా అయినాయి కానీ పెద్దగా కాలేవు. బాగానే ఉన్నాయి, సరిపోతాయేమో. అయినా మా జనాభా ఏమో తక్కువ అయిపోయింది, 30-40 మందికి 5 పిల్లలతో కలిపి. మా వాళ్ళకు టీ రెడీ అయింది, నేను తీసుకుపోవద్దని చెప్తే ఆడ కూర్చున్నారు. అనుకుంటుంటారు ఇంకా టీ వస్తుంది, ఇంకా టీ వస్తుంది లేదని. బట్ అడిగినారు అప్పుడే టీ లేట్ అయిందని అన్నారా? టీ లేట్ అయిందని ఆల్రెడీ రాయబారం పంపించారంట. నేను ఇంకా జర లేట్ చేస్తున్నా. ఆరోగ్య సూత్రాలు పాటించమని చెప్పాలి, టీ బంద్ చేయమని చెప్పాలి నేను. కట్ట మీద నిలబడ్డా తాగిన వాళ్ళు తొలుగునట్టు తొలుగుతుంది. అయిపోయినాయి, ఇంకా పడిపోయేటట్టురా. చాలు ఈరోజు చాలు, ఇక మళ్ళీ తెంపుకుందాం దా. మెల్లగా లేదు, దిగు జాగ్రత్త. కిచెన్ ఖాళీ మనది. నీట్గా డెకరేట్ చేసి తీసుకుపోతా. జల్దీ కట్ చేయి, జల్దీ కట్ చేయి. వాళ్ళు ఎదురు చూస్తున్నారు పాపం ఛాయకు. పిల్లలందరినీ ఛాయ్ బంద్ చేపియాల. మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం, ఛాయలు బంద్ చేయండి అనాల. తిట్టకుండా తిడుతుండొచ్చు నన్ను. మేడం మా ఆరోగ్యం చూస్తున్నదని కాకుండా అర్రే మేడం పాలకర్స్ అవుతుందని ఛాయలు బంద్ చేసింది అంటారే ఏం పాడు. తలనొస్తుందా? నన్ను చూస్తే ఛాయ్ వేయకముందే తలనొప్పి వస్తుంది. అది మధ్య మధ్యలో అంటే నా తిట్లు పడక అట్లా తలనొస్తుండే వాళ్ళకు చూస్తే తలనొప్పి ఎక్కడ పోతుందో ఏమో మరిగా.
సాల్ట్ కొంచెం వేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చల్లుకొని పోదాము. అది అట్లనే తీసుకుపోయి ఎవరికి సరిపోవు నాకు తెలుసు అది. సో ఆడుకోయినాక కోసుకొద్దాం. ఇక ఎందుకు లేబ్బా అన్ని మంగళారతుల్లాగా. ఎవరికైనా కారం వద్దన్న వాళ్ళకి కూడా ప్లేన్ గిద్దాం. ఇప్పుడు ఎట్లా పోదామంటే పెళ్ళికి అన్ని తీసుకపోతారు చూడు అట్లా ఒకరు. మా వాళ్ళ టీ బిగ్ క్యాన్ ఇది. ఇప్పుడు నేను ముందర పోతాను అనమాట. కాదు ముఖం కడుకునిక పోయినా కరెక్ట్. వీడియోలో పడతాను ముఖం కడుకునిక పోయినా కారం అవుతుందని. ఎడదుమ్ముంది మేడం చూస్తే కాళ్ళు కూడా కడుక్కొని భక్తితో భయంతో రావాలనిపించిందా నీకు? ఒకసారి చూపి. భరత్ తెల్లగైనట్టున్నాడు ఈ మధ్యలో. అది కాదు మొన్న ఏడుకోయినావు విశాల్ మాట పోతే మిమ్మల్ని నేను చూసిందని అడిగినరా? ఒక మీకు తెలియదు జోకు. మిమ్మల్ని నేను చూసిందని అన్నారు. అడిగిరు నన్ను ఏడో చూసినావు అని. అంటే ఇట్లా నువ్వు యూట్యూబ్ లో ఛానల్ వచ్చినావా మీ మేడం కొలవేరి గంపాలా అని అన్నారు. అనగానే అవు అని చెప్పిన. సెల్ఫీ అడగలేదు మేడం. నాకు అడిగితే మంచిగా తయారైసి పోతుండే. మళ్ళీ వచ్చి కాదు వాళ్ళు సెల్ఫీ అడిగితే నేను మా ఇంటికి తయారై వస్తా అని చెప్తుండేనేమో. అన్న విశాల్ బట్టన్ అప్పుడే మళ్ళీ బట్టలు చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ వేరే చేంజ్ వేసుకొని మళ్ళీ ట్రయల్ రూమ్ లో బట్టలు చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ అలాగే వాళ్ళు అడుగుదాం అనుకున్నారు కానీ ఎందుకులే భరత్ ఇంత తిప్పలు పెడదామని అడగలేరు అంతే. మొత్తం మీద సెలబ్రేటివ్ అయిపోయినావు. అందరు గుర్తుపట్టేస్తున్నారు నేను. నాదేందబ్బా నన్ను ఎవరు గుర్తుపట్టారు? నన్ను ఎవరు పట్టించుకోరు? ఇప్పుడు కూడా ఇది తీసుకొస్తే పోయి కాలు కడుకొచ్చుకుంటున్నాడు, మొహం కడుక్కున్నాడు. దా నువ్వు నెత్తిన వచ్చింది అన్నమాట. కాకరకాయ ఇస్తే బాగుంటుందని తెచ్చిన. ఇక్కడే తిని చూపిస్తా. ఉప్పు కారం వద్దా? నువ్వు తినుకుంటా నన్ను అడుగుతాడు. చిన్నపిల్లలు అడుగుతుంటాడు. ఎప్పుడు ఇచ్చినా ఒకటి ఎక్స్ట్రా. సింగిల్ కాదు అసలే గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయికి తెలిసిపోతుంది. ఇప్పుడు కారం లేకుండా బాగుందా ఉంటే బాగుందా? కారంతో బాగుందా? రెండా కూడా? 4 మేడం. 2 కూడా. 4 అంటే ఆడు 1 2 4 అందరికి వచ్చా? సరేనా? కారం కావాలంటే ఇంకా అడుగుతారా టేస్ట్. సో ఇదనమాట మొత్తం మీద స్టార్ ఫ్రూట్ ఉప్పు కారం ఫ్రూట్ అయిందనమాట. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. సో ఇంకోసారి బజ్జీలతోటో, ఏం బజ్జీలు? మిరపకాయ బజ్జీలా? మన దగ్గర బచ్చల కూర బజ్జీలా? చికెన్ పకోడియా? దేవత బాగా దేవత తిట్లతోటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.